ఇంకొల్లు మండలం భీమవరంలో సోమవారం జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైద్య శిబిరం, ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎండీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు లక్ష్మీకుమారి, ఈవోఆర్డీ స్వరూపారాణి, సర్పంచ్ బి ధనలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు నక్కా మార్కు, అంగన్వాడీ సూపర్వైజర్ మంగతయారు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఈ రోజు మన భీమవరం గ్రామంలో ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా సభని అలంకరించినటువంటి మండల సందేశం మేము ముందుంచదలిచాం. అందరికీ నమస్కారం. మీ కుటుంబంలో అందరూ బాగున్నట్లు తెలుస్తాను. ఒక కుటుంబంలో అందరూ బాగుపడటం అంటే మన దేశ పురోగతిని ఎంతగా అధోగతి పాలు చేస్తుందో మీకు తెలుసు. దురదృష్టవశాత్తు దీని ప్రభావం మన రాష్ట్రం మీద కూడా పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక పద్ధతి లేకుండా రెండుగా చీల్చి తెలుగు కుటుంబాల్లో చిచ్చుపెట్టింది. నవ్యాంధ్రప్రదేశ్ ని అప్పుల భాగంలో శుభ్రమైన తాగునీటిని అందించే ఎన్టీఆర్ సుజల పథకం వీటికి సంబంధించిన ఫైళ్లపైనే తొలి సంతకం చేశారు. మన అన్ని ప్రభుత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ దేశానికి తలమార్గంగా నిలబడేలా 7 రంగాల్లో ఉధృతంగా పనిచేసే మిషన్లు ఎవరెవరికి పింఛన్లు న్యాయంగా రావాల్సి ఉందో తెలుసుకుంటాయి, పరిష్కరిస్తాయి. అర్హత లేని వాళ్ళు ఎవరన్నా అన్యాయంగా పింఛన్లు వస్తే గతంలో వేలిముద్రల 2011 సంవత్సరాల ఆధారాలు తీసుకున్న వాళ్ళకి అప్పుడు వేలిముద్రలు ఇప్పుడు 2014 నుంచి వరిగిపోయి ఉంటాయి ముసలివాళ్ళకి, అందువల్ల టాలీ కావట్లేదు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి గ్రామ సెక్రటరీ అయిన కనిమల శ్రీనివాసరావు గారు మీకు ఒక వారం రోజుల్లో డబ్బులు మీకు తెలియజేస్తున్నాం. అందువల్ల మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది మీ విషయం గమనించుకొని ఆందోళన పడవద్దని సమముఖంగా తెలియజేస్తున్నాం. తర్వాత ఇప్పుడు కొంతమంది పోయి నా దగ్గరికి వచ్చారు. ఇందాక పక్కన ఎవరు మాట్లాడుతున్నారు, 5 ఎకరాలు పొలం ఉందని పోయింది మేడం అని. దానికి కంగారు పడద్దు. ల్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని విఆర్ఓ గారు, విలేజ్ సెక్రటరీ గారి సహాయంతో వెరిఫికేషన్ చేసి పొలం లేదని కన్ఫర్మ్ చేసుకుని ధృవీకరణ చేసుకుని పొలం లేదని తెలిసిన మట్టికి తగ్గిస్తామని తెలియజేస్తున్నాను. తర్వాత పెన్షన్ గెలుపనే అంశం చాలా కష్టమైన అంశం. కానీ మన గ్రామస్తులందరూ అంటే మీ గ్రామంలో ఎవరన్నా ఈ పిల్లలకు కూడా స్కాలర్షిప్ సౌకర్యం కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. అభిషేకానికి కూడా ముందుకు వస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. తర్వాత అట్లా పేదరికంతో ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. ఆ ప్రోగ్రామ్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ ప్రోగ్రామ్ గురించి డిఆర్డీఏ వాళ్ళు శాఖ వారు మీకు తెలియజేస్తారు. తర్వాత బడి పిలుస్తున్న కార్యక్రమం ద్వారా మన గ్రామంలో పంట పెంపును ఎలా పెంచుకోవాలనే విషయం గురించి వాళ్ళు వివరంగా చెప్తారు. అదే అభివృద్ధి శాఖ వారు ప్రతి బుధవారం మీ గ్రామానికి వచ్చి